ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నా కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనుక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కు కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉండే, అది కాకపోవడం అది వీళ్ళ తినుబండారం వల్లనే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజానిజాలు తెలియడం జరుగుతుంది. వాంకిడి గురుకుల పాఠశాల అని చాలా హైజెనిక్ గా ఉంటుంది. అక్కడ పిల్లలను చాలా మంచిగా చూసుకుంటారు. అదొక్కటే కాదండి, మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గురుకుల పాఠశాలలు కూడా మంచి వాళ్ళ వాతావరణంలో పిల్లలు ఉండాలి, మంచి భోజనం రావాలని మెస్ ఛార్జీలను కూడా పెంచినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అక్కడ ఇక్కడ సంఘటన జరుగుతుంది, దాన్ని మనం ఏం చేయడం ఫుడ్ పాయిజన్ ఆదిలాబాద్ ఏదో జరిగింది. వాళ్ళు ఏం తెలుసుకుని చెప్తే 360 మందిలో 30 మందికి ఫుడ్ పాయిజన్ ఏదో ఇచ్చున్నట్టే కదా, అందుకని చనిపోయింది. మనమే చంపినట్టుగా పోయేవాళ్ళు. మొత్తం ఏమిస్తూ సార్లు చేయలేదా? సార్ చూడబాబు చిక్కగా చేయాలి. చిక్కగా చింతపండుతో చేసినప్పుడు నువ్వు 1/3 పెరిగి 2/3 మీరు చూడాలి. చేరుది కాదే నీకున్న పిల్లల ప్రకారం 26 లీటర్లు కావాలనుకోండి. 26 లీటర్లు అంటే ఒక లీటర్ 10 మంది వస్తుంది. నేను 300 పిల్లలు ఉన్నారు, 1 లీటర్ 10 మంది పోయాలి. పూస్తూ కప్పులు ఇస్తాను, అది మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది. నీకు 30% ఏం పెరుగుతాను. మటన్ ఆర్ చికెన్, మటన్ ఆర్ చికెన్ రండి. మంచిదే కంపల్సరీ చికెన్ చికెన్ ఆర్ మటన్ ఏదన్నా, కానీ అవి 2 బడ్జెట్ సరిపోతుంది. ఇంతకుముందు అది ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. అవును, ఈ 2 టైమ్స్ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. 5 days egg you have to give. Weekly twice non-veg you have to give. Not just once. ఇది నేను అన్నది కాదు, ఇది నేను మీరు చూసినా చెప్పండి. నువ్వు నాకే లోపడుతుంది. వారానికి 5 పొడుగులు ఇవ్వాలి. నేను ఒకసారి ఇచ్చినంత ముందు 8 రోజులు పొడుగులు ఇవ్వాలి. వారానికి ఎన్నిసార్లు నాన్-వెజ్ ఇస్తుండో మొన్న వారం పెట్టలేదు. అదే ఈ మంత్ లో ఒకసారి ఇచ్చారు, అది 40 గ్రాములు. తర్వాత తర్వాత నాన్-వెజ్ ఇవ్వాలి. దే ఆర్ టెల్లింగ్, నాట్ మీ. 40 గ్రాములు ఇచ్చిన తర్వాత నాన్-వెజ్ ఇవ్వాలి. వాళ్ళే చెప్తుంది, నేను చెప్తున్నాను. ఇబ్బంది నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది. ఇచ్చాను నెక్స్ట్ అది 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వలేదు చెప్తున్నా. వాళ్ళే
No, after 14 November, you had one chicken. చెప్పిన వాళ్ళు మనుషులు, మనమే కాదు మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. సార్ నేనైతే నా వైఫ్ నుంచి వాళ్ళకి ఎంత జరగాలో అనుకుంటున్నాను. యువర్ ట్రైంగ్ టు డూ జస్టిస్, బట్ అది సరిపోతుంది. వదిలేసే బాబా, ఎందుకు ఎక్స్ప్లెనేషన్? ఇంతకంటే చాలా కాదు అంటుండు. చదువు మంచిగుందని చెప్పాను, తిండి కూడా మాత్రం ఏదో పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాగిన వంట ఏదో చూస్తే మొత్తం నాలుగు అలపడ్డది. నాగిన వంట ఏదో చూస్తే 2 గిన్నెల వండి 1 గిన్నెల వండితుడుతో మొత్తం నాలుగు అలపడ్డది. దానికి కారణం ఏదో చెప్తున్నారు, 2 గిన్నెల వండాల్సి 1 గిన్నెల వండడంతో నాలుగు అలపడ్డదని చెప్పాను. వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు. అదేమైతే అరగది, ఇండైజేషన్, కడుపు నొప్పి, ఇదో పొన్న తెచ్చిపోయింది. మనం కోరుకోము బాబు, ధైర్యంగా చెప్తున్నా. పప్పు రసం పోసేది ఏదైతే పప్పునే పలసం చేసిండ్రు, 30 లీటర్లు పెరుగు పోసేది ఏదైతే 6 లీటర్ల పెరుగు చేసిండ్రు. దానికి కారణం ఏంటంటే ముందు సేమియా పాలు వాడినాం కాబట్టి పాలు కొడుకొచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు. నేను అనే కాదు మరి. ఒకటి మాత్రం ఏదైతున్నదో, ఫుడ్ సప్లై కాడ కొరత ఉన్నది. ఫుడ్ సప్లై కాడ ఏదైతుందో మెయింటైన్ చేయలేకపోతున్నారు, కారణం ఏదైనా కానీ. దాన్ని ఏదైతుందో నేను కరెక్ట్ గానే కాదు, గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్తాను. తీసుకెళ్లి ఏదైతుందో బయటకు